సభా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మాజీ శాసన మండలి సభ్యులు, సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సీతారాములు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరి పేర్లు నేను ప్రస్తావించడం లెక్క ఎక్కువ అవుతుంది కావచ్చు టైం, మీకు కూడా చాలా మంది మాట్లాడాలి కాబట్టి. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇదే హైదరాబాదులో అసెంబ్లీ సమావేశం కూడా కొనసాగుతుంది. ఇందిరా పార్కు దగ్గర పవర్లూమ్ కార్మికుల ధర్నా కొనసాగుతుంది. ఢిల్లీ పార్లమెంటులో 543 మంది పార్లమెంటు సభ్యులలో 485 మంది శతకోటీశ్వరులు, 100 కోట్లకి ఎక్కువ పడగలెత్తినటువంటి వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. బతుకమ్మ చీరలులో అవినీతి జరిగిందనేటువంటి మాట ఒక మంత్రి మాట్లాడిండు. ఇప్పుడే ముఖ్యమంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లైవ్ వస్తుంది. ఇప్పుడు మన ధర్నాలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? ఈరోజు ఒక ఆదిమ మానవునికి, బట్టలు లేనటువంటి నగ్నంగా ఉన్నటువంటి మనిషికి బట్టలేసి మనిషిని నాగరికుల్ని చేసినటువంటి గొప్ప వృత్తి ఏమిటంటే అది నేతన్న వృత్తి. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని నాగరికులుగా తీర్చిదిద్దినటువంటి నేతన్నల్ని ఇవాళ రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వేలాది మంది కార్మికులు, సుమారు 500 మంది యజమానులు, జనరల్ గా పోరాటం కొన్ని సందర్భాల్లో కార్మికులు యజమానుల మీద చేస్తుంటారు, ఆసాములు యజమానుల మీద చేస్తుంటారు. కానీ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో ఏర్పడినటువంటి జేఏసీ సుమారు 10,000 మంది కార్మికులు, 2,000 మంది ఆసాములు, సుమారు 500 మంది యజమానులు కలిసి సంయుక్తంగా జేఏసీ ఏర్పాటు చేసి సాగుతున్నటువంటి ఒక మహోద్యమం ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పోరాటం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసారంటే, ఈ పోరాటంలో కీలకమైనటువంటి డిమాండ్లు ఏమిటి? ఇప్పటికే మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. 14 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకోసం? ఉపాధి లేక రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. 30,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రజలు రోడ్డెక్కి దశల వారీ పోరాటాలు నిర్మిస్తున్నప్పుడు ఏమి చేయాలి? చాలా మంది వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సిరిసిల్లలో ఉన్నటువంటి వాళ్ళు, ఇదేమైనా పరిష్కారం అవుతుందా, ఉపాధి దొరికే అవకాశం ఉందా అనేటువంటిది భయపడుతున్నారు. కానీ రివర్స్ గేర్ లో అర్థం చేసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పోరాటానికి భయపడి మీటింగ్ నడిపిండు అధికారులతోటి. గుర్తుపెట్టుకోండి, మీ పోరాటం చిన్నది కాదు. ఇప్పుడు అసెంబ్లీలో మీ గురించే చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో చర్చ జరిగినా, ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్ పెట్టినా ఎందుకోసం జరుగుతుందంటే, మీరు ఇప్పటి వరకు నడిపినటువంటి పోరాటం నేను ప్రత్యక్షంగా చూశాను. మొన్న 25వ తేదీన ఒక కార్మికుడు, ఒక యజమాని ఒకే టెంట్ కింద భోజనం చేసి, వంట వార్పు చేసి, దీక్షలు చేసినటువంటి మీ ఐక్యత వల్లే ఈరోజు అధికారులు ముఖ్యమంత్రి దాకా దిగొస్తున్నాడు అనేటువంటిది మీకు చెప్పదలిశాను. ఈరోజు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పవర్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారు. పవర్ అంటే విద్యుత్ ఇవ్వమని. 10 HP దాకానైనా ఈ 3వ కేటగిరీ తీసేయండి అని చెప్పేసి కోరుతున్నారు. 4వ కేటగిరీ కింద కొనసాగించమని చెప్పి కోరుతున్నారు. ఆ తర్వాత కావాల్సి వస్తే 50% సబ్సిడీ తోటి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. దీంట్లో గొంతెమ్మ కోరిక లేదు. బంజారా హిల్స్ లో బంగ్లా అడగలేదు, జూబ్లీ హిల్స్ లో ప్లాట్ అడగలేదు. ఏమడిగిల్లంటే విద్యుత్ సబ్సిడీ తోటి 10 HPకి పైన ఇవ్వండి, 10 HPకి లోపైతే 4వ కేటగిరీల కింద పెట్టమని చెప్పేసి అడిగిండు. దీంట్లో ఏం గొంతెమ్మ కోరిక ఉంది? ఇది ప్రభుత్వం ఇవ్వడానికి ఏం ఆటంకం ఉంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఎవరెవరికి ఇస్తున్నది, ఎంతెంత ఇస్తున్నది లెక్కలు చూపించారు కదా మీరు. 2,91,159 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెడితే మీకు ఇచ్చే బడ్జెట్ ఎంత? దాంట్లో 2 కోట్ల నుంచి 3 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇది ఇవ్వటానికి ఎందుకు ఆటంకం, ఎందుకు చేతులు రావట్లేదు ఈ ప్రభుత్వానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. కార్మికులకు సంబంధించినటువంటి యారన్ సబ్సిడీ ఏమొచ్చింది ఇప్పటి వరకు? ఇంకా 9 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి మన వాళ్ళు ఆ రోజు చెప్పారు డిమాండ్. మరి ఎందుకు ఇవ్వట్లేరు? 9 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఇట్లాంటి చర్చ
అవసరమా? వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డ తర్వాత ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ఇప్పటికే ప్రభుత్వం ఒక మంత్రితోటి జేఏసీ ఏదైతే పోరాటం చేస్తున్నదో, ఈ రోజు హైదరాబాద్కు వచ్చి ధర్నా చేసిన సందర్భంగానైనా ఈ టెంట్ నుంచి ఇక్కడి నుంచి సిరిసిల్లకు పోయే లోపు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఒకటే, మీ అధికారులతో చర్చ ఏదైతే జరుపుతావో, ఏ మీటింగ్ జరుపుతావో తెలియదు, కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ టెంట్ కింద ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతోటి తక్షణమే జేఏసీని పీసి చర్చలకు పిలవండి అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి పెట్టేటువంటి డిమాండ్ల మీద మీరు అంగీకృతమైనటువంటి డిమాండ్లు తెలియజేయండి, సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి కోరుతున్నాను నేను. మీరు వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొచ్చారు. 88 ఎకరాల్లో 55 షెడ్లను నిర్మించామని చెబుతున్నారు. మరి వాళ్ళందరికీ పవర్ లూమ్స్ ఎందుకు ఇవ్వట్లేదు? 1100 మందికి శాశ్వత ఉపాధి దొరికేటువంటి ప్రక్రియ కదా అది, దాన్ని ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి కోరుతున్నాను. బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు, బతుకమ్మ చీరల్లో అవినీతి జరిగింది, సూరత్ నుంచి ఇక్కడికి వచ్చినాయి అని అసెంబ్లీలో తప్పుడు చర్చ చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, ఒకవేళ అలాంటి ఏం జరిగినాయో మీ ప్రభుత్వ హయాంలో, ఆ గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగినాయో, ఈ ప్రభుత్వం నుంచి ఆ రోజు ఏం మాట్లాడిల్లో, ఆ రోజు 10 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరలకు ఇస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం అయితే, మీది మంచి ప్రభుత్వం అయితే మీరు 15 కోట్ల మీటర్లు ఇవ్వండి. మీరు 15 కోట్ల మీటర్లు ఇవ్వండి. బతుకమ్మ చీరలే మీకు ఇయ్యటం ఇంట్రెస్ట్ లేకపోతే, మీ రాజకీయ ఎజెండాలో లేకపోతే, స్కూల్ పిల్లలకు బట్టలు ఇవ్వండి, హాస్టల్ పిల్లలకు బట్టలు ఇవ్వండి, హాస్పిటల్ సిబ్బందికి ఇవ్వండి, పోలీస్ సిబ్బందికి ఇవ్వండి, లేకపోతే ఆర్టీసీలో ఉన్న సిబ్బందికి ఇవ్వండి. మొత్తం ప్రభుత్వం తరపున ఎవరెవరైతే ప్రభుత్వ బట్టలు తొడుగుతున్నారో ఆ బట్టలన్నీ మేమే ఉత్పత్తి చేస్తాం, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించండి, ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పేసి సిపిఎం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఆ రూపంలో మీరు బట్టని, నూలుని, ఆ కేంద్రంగా నూలు పరిశ్రమను కూడా నెలకొల్పి ఇవాళ ఎక్కడైనా పరిశ్రమ కావాలంటే ఒక పరిశ్రమలకి పవర్ ఇవ్వటం, వాటర్ ఇవ్వటం, ఇతర అనేక సబ్సిడీ ఇవ్వటం, బ్యాంకు రుణాలు ఇవ్వటం, ఆ పరిశ్రమ ముందుకు సాగుద్ది. ఇవన్నీ ఇవ్వకుండా ఏ పరిశ్రమ ముందుకు సాగదు. ఇవాళ వస్త్ర పరిశ్రమ ఒక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఎక్కడ పరిశ్రమ పెట్టాలన్నా భూమిని లీజుకి ఇస్తుంది ప్రభుత్వం, ₹1 తోటే ఇస్తుంది, ₹1 చొప్పున ఇస్తుంది, బ్యాంకు లోన్లు ఇస్తుంది, వాటర్ సౌకర్యం ఇస్తుంది, కరెంట్ సౌకర్యం ఇస్తుంది, రహదారి సౌకర్యం ఇస్తుంది. మరి వస్త్ర పరిశ్రమ అంటే ఎంత గొప్ప పరిశ్రమ మీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఈ వస్త్ర పరిశ్రమకి పవర్ ఇవ్వటానికి ఎందుకు వెనకడుగేస్తున్నారు? సబ్సిడీలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారు? అందుకనే ఈ రోజు వస్త్ర పరిశ్రమ జేఏసీ తలపెట్టినటువంటి డిమాండ్లలో గొంతెమ్మ కోరికలు లేవు. అందుకనే తక్షణమే జేఏసీని చర్చలకు పిలవాలి, ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. చేనేత కార్మికులు ఎవరైతే పవర్లూమ్ కార్మికులు ఉన్నారో ఇంతటితోటి ఆత్మహత్యలు ఆగిపోవాలి. మరొకరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఈ రోజు ప్రభుత్వం దిగివచ్చి ఈ జేఏసీ తోటి చర్చలు జరపాలి. ఇమ్మీడియట్లీ ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. నేను మొన్న సిరిసిల్లకు వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున వర్షంలో సైతం బంద్ నిర్వహిస్తున్నప్పుడు ఒక తల్లి బస్సు ఎక్కింది. ఆమె ఏం మాట్లాడిందంటే, ఏందయ్యా రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు వీళ్ళందరూ ఎవరయ్యా అన్నారు. ఎందుకంటే మీ ప్లకార్డ్ ఆమె చూడనట్టుంది. ఎప్పటికీ బస్సులు ఆపేటువంటి పని చేస్తారు కదా, నా దగ్గర ఎర్రజెండా ఉంది కదా, నేను ఫోటో చూస్తున్నా సెల్ ఫోన్లో, మీ ఎర్రజెండా పార్టీ వాళ్ళంటే ఎప్పటికీ బస్సులు ఆపుతుంటారు కదా అని ఆమె అంటుంది నాతోటి. అంటే మేము ఇప్పుడు చేసింది ఎర్రజెండా పార్టీ ఎవరి తరఫున అంటే పవర్లూమ్. అంటే ఆ తల్లి ఎందుకో ఈ పవర్లూమ్ కుటుంబంలో పుట్టిన తల్లి ఆమె. ఈ డిమాండ్ ఏ డిమాండ్స్ అవుతున్నాయో ఆ తల్లికి వివరించిన, చదువుకోలేదు. నేను వివరించిన తర్వాత మీ పోరాటంలో న్యాయం ఉందయ్యా, ఇంకా జర్రసేపు బస్సు ఆపినా, బస్సు కూడా ఆగలేదు, కాసేపు నేతన్న దగ్గర మనం ఆగినప్పుడు ఒక బస్సు వెనక్కి వచ్చింది, మీరు చూసి ఉంటారు ఆ రోజు. ఇంకా ఎంతసేపు ఆగినా బాగుండయా, ఇంతమంది కార్మికులు వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన తర్వాత అయ్యో ప్రాణాలే కోల్పోతున్నారా, ప్రభుత్వానికి పెద్ద లెక్కన కోట్లు ఎగ్గొట్టేటోళ్ళు ఉంటారు, కోట్లు దిగమింగేటోళ్ళు ఉంటారు, ఈ కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారు అని చెప్పేసి శాపనార్థాలు పెట్టినట్టుగా మాట్లాడింది ఆమె. శాపనార్థాలు పెట్టింది ప్రభుత్వం మీద. అంటే మనం విడమర్చి వాళ్ళ సిరిసిల్ల ప్రజలందరికీ అర్థమైంది. మీరు దశల వారీగా నడిపినటువంటి పోరాటం సిరిసిల్ల ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా చేస్తున్నటువంటి పోరాటం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసే విధంగా మీ పోరాటం ఉంది. ఖచ్చితంగా ఈ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది. ఇది సక్సెస్ అయ్యేటువంటి పోరాటం. ఎక్కడా ఏమరపాటు లేకుండా ఇంతకుముందే వెనక నుంచి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎవడు కుట్రలు చేసినోడే ఓడిపోతాడు తప్ప మనం ఓడిపోం. మన ఐక్యతని చెడగొట్టే శక్తి ఎవరికి లేదు. మన ముందు వెనక పోరాడేటువంటి శక్తి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి,
చెరుపల్లి సీతారాములు గారు వేదిక మీద ఉన్నారు. ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు ఆయన. శాసన మండలిలో ఇప్పుడు మన ఈ పవర్లూమ్ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన సీతారాములు గారు సిపిఐఎం పార్టీకి కేంద్ర కమిటీ జాతీయ నాయకుడు. అందుకే నేను చెప్తున్నాను, మనకు కూడా జాతీయ నాయకుడిగా మన పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. పార్లమెంటు పెట్టారు. మీరు పార్లమెంటు బడ్జెట్ పెట్టి మీకు కూడా రాజకీయాలు ఉంటాయి. చాలా మంది మన దగ్గర మన నేతన్నలు చేసినంత రాజకీయం ఎవరు చేయరు. మీరు కూడా ఎన్నికలప్పుడు చాలా పెద్ద పెద్ద లీడర్లు మీకు తెలుసు. కానీ ఇప్పుడు స్పందించండి, రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మాట్లాడండి. ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడండి. ఇప్పుడు ఆడ చూడండి, మీరు 48 లక్షల కోట్లతోటి బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు సున్నా, ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే మాట్లాడాలి కదా, పవర్లూమ్ బతుకులో మారాలంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేయూతని ఇవ్వాలి కదా, ఒక్క పైసా ఇవ్వలేదు. మరి మన ఎంపీ అభ్యర్థి ఎవరు? మన ఎంపీ కేంద్ర మంత్రి అయ్యిండు ఇప్పుడు. మరి ఆ కేంద్ర మంత్రి మీరందరూ అడగాలనా వద్దా? మా సిరిసిల్ల పవర్లూమ్ కు సంగతి ఏమిటి, మీరు ఏమన్నా కొన్ని పైసలు పట్టుకురండి అని చెప్పేసి అడగాలి కదా. ఇప్పుడు నేతన్నలకు పెద్ద కొడుకు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడింది. ఇప్పుడు దాంట్లో మాట్లాడాలి కదా అసెంబ్లీలో. సీరియస్ గా బయటికి వచ్చి గేటు దగ్గర అవసరమైతే అడ్డంగా పడుకోవాలి కేటీఆర్ గారు. మన తరఫున అడ్డంగా పడుకోండి, పోరాటం నడపండి. ఎందుకంటే మా ఓట్లతో నువ్వు ఎంపీ అయినవు, నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఏం మాట్లాడుతున్నావు, ఏం పోట్లాడుతున్నావు? ఒక్కగానొక్క కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉంటే వచ్చిండు, ఇప్పుడు అక్కడ మాట్లాడతా అని చెప్పి పోయిండు. మాట్లాడాల్సిందే, మాట్లాడతారు కూడా ఖచ్చితంగా. వీధి పోరాటంలో ధర్నా చౌక్ లో మనం ధర్నా చేస్తే అసెంబ్లీలో పార్లమెంటులో మన డిమాండ్లను ప్రతిబింబించేటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మనకు ఉండాలి కదా. ఆ పద్ధతుల్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు అందుకనే బండి సంజయ్ గారిని నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను, బండి సంజయ్ గారు పార్లమెంటులో మాట్లాడి పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాడా, పవర్లూమ్ కార్మికుల తరపున నిలబడతాడా, ప్రభుత్వ పెద్దల తరపున గద్దల తరపున నిలబడతాడా అనేటువంటిది ఆయన తేల్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవినీతి గురించి, సూరత్ నుంచి తెచ్చింది ఇవన్నీ మానేసి ఆగస్టు 15 తర్వాత మళ్ళీ మాట్లాడతారట ముఖ్యమంత్రి గారు. అదంతా కుదరదు. ఆగస్టు 15 లోపు భూ సంగతి ఏంది, పవర్లూమ్ కార్మికులు రోడ్డు మీదనే పడి ఉండాలా, వాళ్ళ బతుకులేమిటి మాట్లాడరా. కాబట్టి నేను కోరుతున్నది ఒకటే, ఆగస్టు 15 తర్వాత నువ్వు చేయబోయేటువంటి ప్రక్రియ ఏం చేస్తావో తర్వాత ముందు విద్యుత్తు పూర్తిగా 4వ కేటగిరీ కింద పెట్టండి. ఆ పని చేయండి. మీరు అంత అసెంబ్లీలో ప్రకటించండి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించమని కోరుతున్నాను. సుమారు 180 కోట్ల రూపాయల దాకా పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఆ డబ్బులు విడుదల చేసిన తర్వాత మీరు మీటింగ్ పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. ఆ డబ్బులు విడుదల చేయమని కోరుతున్నాను. యారన్ సబ్సిడీ విడుదల చేసిన తర్వాత మీరు మీటింగ్ పెట్టండి. మీరు చేయబోయేటువంటి ప్రణాళికలలో మీరు అధికారులతో కాకుండా జేఏసీతో కూడా చర్చలు జరిపి ఈ డిమాండ్లన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపి మరొకసారి మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనేటువంటి డిమాండ్ ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఎల్లవేళలా అండగా నిలబడుతుందని, మీ పోరాటంలో మీతో పాటు భుజం కలిపి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సిపిఎం తరఫున రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.